మెదక్ జిల్లా హవేలీ ఖన్పూర్ మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ సేర్ నారాయణ రెడ్డి అధ్యక్షతన స్థానిక శ్రీనివాస గార్డెన్లో జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజుతో పదవీకాలం ముగుస్తుందని నిరుత్సాహపడొద్దని, ప్రజలకు పదవితో సంబంధం లేకుండా ప్రజాసేవ చేసేందుకు రాజకీయ నాయకులు ముందుకు రావాలని, మాజీ సర్పంచులకు ఎంపీటీసీలకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇప్పిస్తానని ఆయన తెలిపారు. ఎంపీపీ ఎంపీటీసీల పదవీకాలం పూర్తయిన సందర్భంగా అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కొనియాడారు. అనంతరం ఎంపీపీ సేర్ నారాయణ మాట్లాడుతూ ఈ 5 సంవత్సరాల పాటు ప్రజలకు సేవలు అందించిన మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ సెక్రటరీలు, ఎంపీడీఓ ప్రజల సమస్యల కోసం గ్రామాల అభివృద్ధి ఎంతో కృషి చేశామని ఆయన తెలిపారు. తర్వాత సన్మాన కార్యక్రమం గవర్నమెంట్ పిల్లలు తొగిట ఎంపీటీసీ గారు మాణిగారెడ్డి గారు ఆశీర్వాదం కావాలి. తర్వాత సన్మాన కార్యక్రమం గౌరవ ఎంపీటీసీ గారు గోడపల్లి రాజయ్య గారు సన్మానానికి సిద్ధంగా. తర్వాత సన్మాన కార్యక్రమం ఊరుపల్లి ఎంపీటీసీ గారు చిట్యాల అర్చన గారు, ఎంపీటీసీ గారు సన్మానానికి సిద్ధంగా. తర్వాత సన్మాన కార్యక్రమం రాజ్పేట్ ఎంపీటీసీ గారు ఉచ్చగారి స్వప్న, తర్వాత వార్డు ఎంపీటీసీ గారు ఉచ్చగారి జ్యోతి, తర్వాత ఉచ్చగారి జ్యోతి, తర్వాత సన్మాన కార్యక్రమం మనకి వ్యవసాయ మండలం రైతులకు మనకి ఇబ్బంది కలగదని చెప్పేసి ఏ రకంగా ఎంతో మంది కావాలన్నారు. ఇప్పటికీ కూడా హార్టికల్చర్ ఎందుకంటే భవిష్యత్తు ఫండ్స్ మీద మాకు డొనేషన్ ఫెన్సింగ్ వేసారు. రేపు భవిష్యత్తులో నారమండలు కానీ ఇటువంటి కూడా మనకి ఈ ప్రాంతంలో దొరికేటట్టు చేయాలనే ఉద్దేశంతో అది వారికి కేటాయింపు చేసుకున్నాం. కాకపోతే అది కార్యాచరణ కాలేదు. మనది కూడా మనకు కనీసం మండల ఆఫీసు చేసుకుందాం, మనం మా ఆయనలో జరిగిందని కానీ ప్రయత్నం చేసినా కానీ మా ప్రతిష్టంతో కూడా కాలేదు. సరే స్థల సేకరణ అయితే చేసి పెట్టాము. భవిష్యత్తులో వచ్చే ఏ చేసిన మండలానికి ఉండాలని ఉద్దేశంతో సంతృప్తిగా ఉన్నాము. తర్వాత మనకు మండలంలో మనకు మాజీ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు తీసుకొచ్చి అప్పుడు ప్రతి గ్రామంలో కూడా రాజకీయంగా స్కూల్ విషయాల్లో కానీ, ఎన్ఆర్ఎస్ రోడ్డు విషయాల్లో కానీ అన్ని విషయాలలో మనం చేసుకున్నాము. ఎందుకంటే సంపూర్ణంగా మనం అనుకున్నంత పనులు చేయలేకపోవచ్చు, కానీ మనం వైద్యపరంగా కానీ అన్ని యూనివర్సిటీలు కానీ దవాఖానాల్లో కానీ ఇబ్బంది ఉంటే మనము ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సహకారంతో మనం చేసుకుంటాం. ఇంకా మనకు ఈ సీఎం ఫండ్ ఇస్తే అది 150 వరకు మండలం నుంచి రావాల్సింది. అది ముఖ్యమంత్రి గారి చెరువు మీద పేరు అనే దాని మీద వాళ్ళు ఆత్మహత్య చేసింది. తర్వాత ఒకరిద్దరికి మనకు అంతకుముందేమో ప్రభుత్వం మనదుండే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారు ఫాలో చేయడం పార్టీకి చేయగలిగింది. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ నుంచి వస్తుందంటే ఎవరు కూడా అలాగే మెల్లగా వస్తుంది. అది ఎవరికైనా చెప్తారు. ఒకటి రిలీజ్ అయిన కొద్ది 3-4 చేసింది. పోస్ట్ ఆఫీస్ నుంచి ఈ సీఎం ఫండ్ వచ్చింది, మాకు వచ్చిందని చెప్తున్నారు. ఇంకా రాని వాళ్ళు ఏంటంటే
మంచి వాతావరణంలో కలుషితం లేకుండా అలాగే ఉంచాలని అన్ని రకాల పార్టీలు కూడా కోరుతున్నాను. వేరే కొన్ని ఏరియాల్లో కొన్ని మండలాల్లో పనికిరాని రాజకీయాలతో ఇక్కడంతా కూడా కక్షపూరితమైన వాతావరణం చేసి అందరి మధ్యలో వివక్షలు ఇచ్చే కొన్ని మండలాలు ఉన్నాయి. అట్లా కాకుండా మన మండలంలో ఎప్పుడైనా ఎన్నికల వరకే రాజకీయాలు పెట్టుకొని ఎన్నికల తర్వాత అందరం ఆనందంగా మన ప్రాంతాన్ని డెవలప్ చేసుకునేట్టుగా ఉండాలని అందరినీ కోరుతున్నాం. అలాగే అధికారులు అనేది ఉన్నారో ఇప్పటిదాకా ఈ నాయకత్వం అయిన సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, వీరందరూ కూడా ఇప్పటి వరకు వాళ్ళ ప్రజా సంబంధాలతో ఉండి ప్రజా సమస్యలు ప్రజలకు ఇంకా కొత్త ఎంపీటీసీ వచ్చే వరకు, కొత్త ఎంపీటీ వచ్చే వరకు, కొత్త ఎంపీటీసీ వచ్చే వరకు వీలు అయినట్టుగా కొంత సాన్నిధ్యంతో మెరుగుతారు ప్రజలు. కాబట్టి వాళ్ళు ఏదైతే మీ దృష్టికి తీసుకొస్తారో మీ అధికార పాత్ర ఏంటంటే ప్రజా సమస్యలు తీర్చడం. కాబట్టి ఈ నాయకులు ఎవరు చేసినప్పటికీ కూడా ప్రజా సమస్యలు న్యాయమైన అనిపించినప్పుడు ఖచ్చితంగా మీకు తెలియని అంశాలు ఈ నాయకుల ద్వారా తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా దాన్ని అటెండ్ చేసి ఆ సమస్యను కూడా సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇక్కడ కొన్ని విషయాలు కొందరు ఎంపీటీసీలు సూచించే ప్రయత్నం చేసి కానీ ముఖ్యంగా మన మండలంలో మేజర్ సమస్య ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ మండలంలో 50% మాత్రమే నీటిపారుదల శాఖతో కాలువలుగా వాడుతున్నాయి, మిగిలినవి కూడా బోధనలు వాడుతున్నాయి. ఆ బోధనలు వాడడం వల్ల ఎక్కువ కరెంటు అవసరం ఉంది. సరే, విద్యుత్ అధికారులు సేవ చేస్తున్నారు కానీ కొంచెం కింది స్థాయి అధికారుల విషయంలో ఈ ప్రజలతో మాట్లాడే పద్ధతుల్లో కొంచెం తేడా ఉందని చాలా మంది రైతులు చెప్తున్నారు. దయచేసి ఈ విద్యుత్ అధికారులు అందరూ కూడా ఈ కింది స్థాయి వాళ్ళు ఎక్కడైతే ప్రజలు చెప్తారో వాటిని వారిని అన్నదమ్ములాగా భావించి ఆ సమస్యను పై అధికారులకు చెప్పేటట్టుంటేనే మీకు అనేది ఇప్పటికి కూడా మీ విద్యుత్ అధికారుల మీద నాకున్న ఒక దురభిప్రాయం ఏంటంటే చేశాము. ఇప్పుడు 99% ఎక్కడ రావట్లేదు. ప్రతి ఊరిలో కూడా బ్లీచింగ్ పౌడర్ కూడా అవైలబుల్ పెట్టాము. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ఎక్కడ కంటామినేషన్ ఫాలో వస్తుందని చెప్పేసి బ్లీచింగ్ పౌడర్ కూడా ఉంది. ప్రతిరోజు మిక్స్ చేయడానికి మేము ఇష్యూ చేస్తున్నాము. అందరూ కూడా ఎక్సర్సైజ్ ఇచ్చినాము. కొన్ని విధంగా ఇట్లా ఖండాల్లో కూడా ఏదైతే లోకల్ సోర్స్ వాటర్ మిషన్ పైన ఎటువంటి ప్రాబ్లమ్స్ అవుతుంది. అయితే బ్లీచింగ్ పౌడర్ ఏంటంటే ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఏంటంటే ఇప్పుడు మల్టీపర్పస్ వర్కర్స్ కింద ఎక్కడైతే మనం వాటర్ మల్టీపర్పస్ వర్కర్స్ కింద తీసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్లీచింగ్ పౌడర్ అంటే నాలుగైదు పనులు చెప్తున్నారు, ట్యాంకర్ నడపాలా, ఈ పని చేయాలా, ఆ పని అని చెప్పేసి క్లియర్గా బీసీ ద్వారా తెలియజేస్తాం సార్. అయితే మరి గతంలో కొల్చారంలో మీటింగ్లో ఉన్నాయి సార్. అయితే మనకి ఒక 5 ఫార్మర్స్ పర్ మండల్ చెప్పారు సార్. నా 5 ఫార్మర్స్ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. నెక్స్ట్ టైం అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాం సార్. మీరు చెప్పినట్టుగా పెస్టిసైడ్ సీడ్ ఏదైతే ఉందో సార్ మనకి ఇయర్లీ టార్గెట్ అనేది ఉంటుంది సార్. మనకి ల్యాబ్కి పంపిస్తాము టెస్ట్ శాంపిల్స్ అన్ని. సో యాజ్ పర్ ఆ రిజల్ట్ మేము ప్రాసిక్యూషన్ లాంచ్ చేయడం అవన్నీ జరుగుతున్నాయి. సో మనకి ఇప్పటివరకు అయితే మండలంలో మన జ్యూరిస్డిక్షన్లో అయితే అలాంటి ప్రాబ్లం ఏం లేదు సార్. ఆ మెరైన్ జ్యూరిస్డిక్షన్లో ఏదైతే ఉందో ఆ బిల్స్ విషయం అయితే నేను ఆ ఏఓ గారికి తెలియజేస్తాను.